హలో, బాగున్నారా? ఇవి ఏంటో ఎంతమందికి తెలుసో చెప్పండి చూద్దాము. అవి తేగలు అంటారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వీటికి. నెక్స్ట్ ఇవి చూసారా, మాకు బ్లింకిట్లో దొరికాయి అన్నమాట. నిన్న రాత్రి బ్లింకిట్లో ఒక్క పీసే, అంటే 3 పీసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి 10 రూపీస్, అవి 30 రూపీస్ అనమాట. సరే, చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాను. సరే అని చెప్పి తెప్పించుకున్నాను అన్నమాట. అవి మాత్రమే ఉన్నాయి. ఇవి బ్లాక్ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, నెక్స్ట్ కిర్నీ పండు, 2 కొబ్బరి బొండాలు తెప్పించుకున్నాం అన్నమాట. ఈ తేగల కోసం అంత బిల్లు చేశాను యాక్చువల్గా. నెక్స్ట్ ఇప్పుడు మంచిగా వాష్ చేసేసాను. ఆ తర్వాత పెద్ద పెద్ద గిన్నెల్లో వేసి ఉడకబెట్టేవాళ్ళు ఊర్లలో అయితే. అంటే మనం వేడి నీళ్ళు కాచుకుంటాం కదా పొయ్యి మీద, అట్లాంటి టపాల్లో వేసి మంచిగా ఉడికిచ్చేవాళ్ళు అన్నమాట. కానీ ఇక్కడ అన్నీ లేవు కదా మన దగ్గర, 3 పీసులే కాబట్టి నేనేం చేశాను, ఇట్లా కట్ చేసేసి ఇలా ప్యాన్లో వేసి ఉడికిచ్చాను అనమాట. కొంచెం ఉప్పు వేసి మంచిగా ఉడికిచ్చాను. చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా ఆనందం వచ్చింది. ఈ సీజన్ అప్పుడల్లా మా ఊరు సైడు పల్లికాయలు, నెక్స్ట్ అంటే శనక్కాయలు, నెక్స్ట్ ఈ తేగలు, రేగు పండ్లు, ఇవన్నీ చిరుదిండ్లు అనేది న్యాచురల్గా దొరికేవన్నీ ఇవి మనం తినేవాళ్ళం. ఇంట్లో చేసే ఫుడ్ కాకుండా ఇవి ఇంకా అదనంగా అన్నమాట. ఇక్కడ మనం చేసుకుంటేనే వస్తాయి. నెక్స్ట్ కొనుక్కోవడానికి కూడా ఇవి కూడా లేవన్నమాట. ఇప్పుడైతే నేను ఇవి దొరికాయి కాబట్టి చాలా ఇష్టంగా ఆర్డర్ పెట్టేశాను. నెక్స్ట్ చూసారా, సాల్ట్ వేసి ఉడికిచ్చేసాను. చాలా సార్లు కడిగాను. ఆ తర్వాత నేను వాటర్లో వేసి ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాను అనమాట. ఓ 10 మినిట్స్ దాకా ఉడికాయి. ఉప్పు వేసి ఉడికిచ్చేసాను. ఆ తర్వాత ఒక పొయ్యి మీదేమో పప్పు ఉడకబెడుతున్నాను. అది రాచిప్ప తీసాను. ఇంకా సమ్మర్ కదా, ఇట్లాంటివన్నీ యూస్ చేద్దాము అని చెప్పేసి వెరైటీగా ఉంటుంది. నెక్స్ట్ ఇష్టంగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు చేంజ్ అనేది ఉండాలన్నమాట. మనం ఒకటే గిన్నెలో వాడటం, ఒకటే ఇదిగా ఉండడం. కొన్ని రోజులు చీరలు కట్టుకుంటాం. ఈ చల్లకాలంలో అయితే శారీస్ కట్టగలం. ఆ తర్వాత సమ్మర్లో మనం కాటన్ డ్రెస్సులు, కాటన్ శారీస్ కడతాం కదా, ఆ టైప్లో అన్నమాట. ఒకే విధంగా కిచెన్లో కూడా మనకు ఉండకూడదు. మన ఇష్టంగా అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడైతే నేను ఇవి క్లే పాట్ అవి యాక్చువల్గా రాచిప్పలు ఇలాంటివన్నీ యూస్ చేసేస్తున్నాను. నాకు ఇష్టం కూడా అన్నమాట. ఇవి కడగడం కూడా నాకు ఈజీయే అనిపిస్తుంది. మనం కొన్ని పాత్రలే వాడతాం. ఇవైతే మట్టసంగా వాడతాము, మంచిగా మనమే వాష్ చేసుకుంటాం కాబట్టి. స్టీల్ గిన్నెలు ఎక్కువ వాడేస్తాను అన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఇవి తీసాను అనమాట. ఈరోజు బాండీ అయితే పెట్టాను. ఈరోజు పొట్లకాయ కూర అనమాట. అవి తరిగేస్తాను. నిన్న తెప్పించాను కదా నేను కూరలు, అన్ని కూరలు తెప్పించాను కదా, నిన్న వీడియోలో పోస్ట్ చేశాను. చాలా ఫ్రెష్గా వచ్చాయి. దాంట్లోనే పొట్లకాయ కూడా తెప్పించాను నేను. అవి పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చారు. మంచిగా వాష్ చేసేసి ఆ తర్వాత నేను ఇలా సన్నగా తరిగేసుకొని ఉప్పు పసుపు వేసి అలా ఉంచానన్నమాట. అంటే ఇలా పిండి వేస్తే ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్కే అలా వాటర్ అనేది వచ్చేస్తుంది. మనం ఇలా ఓపుకుంటే పిండి వేసేయచ్చు, లేకపోయినా ఇలా ప్రెస్ చేస్తే ఏదైనా గరిటెతోటి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట, చిల్లులు బుట్టలో వేసి. ఆ తర్వాత మనం పోపులో వేసేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్లో కర్రీ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఈరోజు నేను కందిపప్పు ఉడకబెడుతున్నాను కదా పక్కన, ఉడికించినప్పుడు అది పప్పు కొంచెం వేద్దాం అనుకున్నాను అనమాట. కమ్మగా ఉంటుంది. ఏ కూరలో అయినా పొట్లకాయ కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ ఇవి చేసేటప్పుడు కొంచెం కందిపప్పు, ఉడికించిన కందిపప్పు వేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు అంతమంది లేరు, అంత చేసుకోం కాబట్టి 1/2 కేజీ కూర 3 ముగ్గురికి 4గురికి ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ కొంచెం ఎక్కువ అవుతుంది కదా పప్పు అన్నీ వేస్తే అనేసి తగ్గించేస్తాం కదా. ఇప్పుడైతే నేను ఇలా వేద్దాం అనుకుంటున్నాను, కొంచెం టేస్ట్గా ఉంటుందని. మంచిగా ఉడికిపోయింది కందిపప్పు, అందుకని పప్పు అంతా పక్కకు తీసి ఉంచేసాను. దీంట్లో నేను చారు పెట్టేస్తున్నాను. ఇదే రాచిప్పలో పప్పు పక్కకు తీసేసాను. కొంచెం పొట్లకాయలోకి కొంచెం ఉట్టిపప్పు అన్నమాట. ఆ తర్వాత దీంట్లో చారు పొడి, కొంచెం వాటరు, చింతపండు గుజ్జు, తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం షుగరు అన్నీ వేసేసి మంచిగా బాయిల్ చేసేస్తే చారు
రెడీ అయిపోతుంది. ఒక్క టమాటా కట్ చేసి వేసాను, కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను అనమాట. చూసారా, చింతపండు గుజ్జు తగినన్ని, అంటే మనం ఎంత పులుపు తింటామో అంత అనమాట. పప్పుచారు అనమాట, ఈజీగా. పప్పుచారు అంటే మళ్ళీ సాంబార్ కాదండి, ఈ పప్పు నీళ్ళు చారు పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. చారు కమ్మగా అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు కొత్తిమీర కూడా కడిగేసేసి ఒక 3 సార్లు కడిగి వాటర్లో వేసి పెట్టాను. కొంచెం ఇసుక ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందని, చాలా వరకు కొత్తిమీరలో ఇసుక ఉంటుంది కదా, అందుకని కొత్తిమీర, కరివేపాకు, చారు పొడి, టమాటా, చింతపండు గుజ్జు, ఉప్పు ఇవన్నీ వేసేసి మంచిగా మరగనిద్దాం. ఎంత సింపుల్లో చూసారా చారు పొడి, చారు పెట్టడం, చారు పొడి కాదు చారు పెట్టడం. ఇప్పుడు పొట్లకాయ కూర ఎలా ఉందో చూద్దాం. మంచిగా కలిపేసుకొని ఒక్కసారి ఉడికిందా లేదా చూసేసుకుందాం. తొందరగా ఈజీగా ఉడికిపోతాయి ఇవన్నీ, ఎందుకంటే కాయ నీరు ఉండే కాయలు కదా, సొరకాయ, పొట్లకాయ ఇవన్నీ. అందుకని మనం పోపులో వేస్తేనే ఉడికిపోతాయి. వేరే మనం కుక్కర్లో పెట్టి గిన్నెలో పెట్టి ఉడికించక్కర్లేదన్నమాట. అదే గిన్నెలో అదే రాచెప్పలో మనకు పప్పు ఉడికింది కాబట్టి మంచి టేస్ట్ అనేది ఉంటుంది, బాగా చారు ఉడికితే అనేసి దాంట్లోనే ఉంచేసాను. ఇప్పుడు చూసారా, ఇంకొక 2 మినిట్స్ ఆల్రెడీ ముక్క అవుతుంది. చూసారా, నలుగుతోంది, బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి తీసేసాము, కొంచెం ఉప్పు వేసుకుందాము. ఆ తర్వాత ముప్పావు భాగం ఉడికిన కందిపప్పు, మరీ మెత్తగా అయితే అవ్వలేదు కందిపప్పు, పప్పు కనిపిస్తుంది అనమాట. కొంచెం కందిపప్పు వేసేసాను. ఆ తర్వాత కొంచెం కొబ్బరి ఉంది ఫ్రిడ్జ్లో, అది తీసి అది కూడా వేసేస్తున్నాను. చెప్పాను కదా, పొట్లకాయ కూర కొబ్బరి వేస్తేనే ఇష్టం మా ఇంట్లో. నేను కొంచెం కందిపప్పు దాంట్లో వేశాను. చాలా ఎంత టేస్ట్ ఉందంటే అంత బాగుంది. చారు మామూలుగా ఒక్కసారి అయితే కూర కలుపుకొని తింటాము, ఆ తర్వాత చారులోకి కూర నంచుకోవడానికి వేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. అంత టేస్ట్ ఉంటుంది. నాకు చారు కానీ మజ్జిగ కానీ వేసుకున్నప్పుడు దాంట్లోకి నంచుకోవడానికి కూర మట్టుకుంటే బాగుంటుంది. కూర ఉంటే ఇంట్రెస్ట్గా అయితే తింటాను అన్నమాట. ఒక్క సాధకమైనా కొంచెం మంచిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇలాంటి కూరలు చారులోకి నంచుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కందిపప్పు వేసేసాను, దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి పెట్టేశాను, కొంచెం కరివేపాకు కూడా వేసేసి. ఆ తర్వాత ఇవి చూపిస్తున్నాను అనమాట. మా పిల్లలు అయితే ఇవి తెలీదు, తిన్న కూడా లేదు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఈ సీజన్లో ఎప్పుడు మా ఊరికి కూడా వెళ్ళలేదు. మేము దసరాకి వెళ్ళొస్తాం కానీ సంక్రాంతికి ఎప్పుడు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. అందుకని వాళ్ళకి తేగలంటే అసలు తెలియదు అనమాట. రేగు పండ్లన్నా మనకు అక్కడక్కడ దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటాము, ఇవి అస్సలు తెలీదు. అందుకని నేను అలా ఒలిచి చూస్తున్నాను అనమాట. అవి ఆ పీచులు అలా తీసుకొని తినాలి అని చెప్పి ముక్కలు చేస్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పా కదా, నాకు చాలా ఇష్టం అంటే చిన్నప్పుడు అవే దొరికేవి కాబట్టి బాగా మనం ఇష్టంగా తినడం, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈతపళ్ళు, తేగలు, రేగుపళ్ళు ఇట్లాంటివన్నీ మా ఊర్లో పక్కింట్లో, ఎదురింట్లో, వీళ్ళింట్లో చెట్లు ఉండేవి యాక్చువల్గా. అప్పుడు మనం ఏంటంటే ఇవే కదా ఊళ్ళో చిలిపి పండ్లు అంటే, అలా తెచ్చేసుకొని తినేసేవాళ్ళము. ఇప్పుడైతే మనకు బయట అమ్మే దగ్గర కూడా దొరకట్లేదు అనుకోండి. ఈత పండ్లు అయితే అసలు చూసి ఎన్నాళ్ళయిందో. ఖర్జూరం టేస్ట్ ఉంటుంది, ఈతపళ్ళు చాలా బాగుంటాయి. అవి కూడా తలుచుకుంటే చూసారా ఎన్ని గుర్తొస్తున్నాయో. అందుకని అవి ముక్కలు చేసి గబగబా అయితే ఒక 2-3 ముక్కలు తినేసి టేస్ట్ అయితే చేసేస్తాను. అమ్మయ్య, అప్పుడు టేస్ట్ వచ్చింది, మనకు గుర్తొచ్చింది అన్నట్టు. ఆ తర్వాత ఇది ఒక్కసారి చూస్తున్నాను, రెడీ అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి టేబుల్ మీదకి షిఫ్ట్ చేసేద్దాం. నేనైతే వంట అయిపోగానే అదే గిన్నెలు, నేనైతే వేరే సర్వింగ్ బౌల్స్ అని ఏం పెట్టుకోను. ఎందుకంటే
ఒక 4 గిన్నెల్లో అయిపోయేది 10 గిన్నెలు అవ్వాల్సి వస్తుంది. ఎటు ప్లేట్లు, గ్లాసులు, పాల గిన్నెలు అన్నీ ఉంటాయి. మళ్ళీ మనం ఒక్కొక్క వంటకి 2 గిన్నెలు 3 గిన్నెలు పెడితే కడగడానికి చాలా కష్టమైపోతుంది కదా. చేతుల నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి నాకు, భుజాల నొప్పులు. అందువల్ల నేను చాలా తక్కువగా వాడతాను. అదే గిన్నె టేబుల్ మీద పెట్టేశాను. పొట్లకాయ కూర అయిపోయింది కాబట్టి ఇప్పుడు చారులోకి పోపు వేసేసుకుందాం. చారులో యాజ్ యూజువల్ ఏంటంటే పోపు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, 4 మెంతు గింజలు అన్నమాట. ఒక ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది, 1-2. ఎందుకంటే ఆ కారం కొంచెం పడుతుంది. ఎండుమిర్చి గింజలు ఉన్నా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అడుగున మిరపకాయలు అన్నీ అయిపోయిన తర్వాత గింజలు ఉంటాయి కదా, అవి కొంచెం అలా అంటే మట్టి గిట్టి లేకుండా ఆ గింజలు వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను అదే చేశాను. పోపు వేసేసాను. ఇంగువ ఎక్కువ వేసి మంచిగా పోపు వేసేసాను. మంచిగా ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ అది నెయ్యితో తిరగమాతేసాను ఈరోజు. ఎందుకంటే పప్పు చారు కాబట్టి కమ్మగా ఉంటుందని. ఆ తర్వాత యాజ్ యూజువల్ టేబుల్ మీద పెట్టేసుకున్నాం. అన్నం తినడానికి రెడీ అయిపోయాం. కంచాలు పెట్టేసుకున్నాం. ఇంకేముంది, కూర, చారు, ఆల్రెడీ నిన్న చేసిన కంది పచ్చడి ఉంది. ఇవి వేసుకొని మంచిగా తినేస్తున్నాం అన్నమాట. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఏ వీడియో నచ్చినా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోల కోసం వేచి ఉండండి. మీ లైక్ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ లైక్ వల్ల ఈ వీడియో చాలా మంచి పొజిషన్కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ మమ్మల్ని ఆదరించిన వాళ్ళు అవుతారన్నమాట. ఓకే అండి. బాయ్ అండి. చూసారా, మట్టి పాత్రలో వంట పూర్తి చేశాను. ఓకే అండి. బాయ్ అండి.